ఈరోజు పిల్లలు చాలా వరకు టీవీలకి ఫోన్లకి ఎడిట్ అయిపోతున్నారు. ఇలా వాళ్ళ నుండి కొంచెం డైవర్ట్ చేయాలంటే ఇలా మీ ఇంట్లో క్లే ఉన్నా కానీ మట్టి, అంత ముందర మనం ఆడుకునే వయసులో వచ్చేసి మట్టితో ఇట్లా బొమ్మలు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ రూపంలో మనకు దొరుకుతుందనమాట. ఇదే లైక్ మట్టిలాగా దీన్ని యూజ్ చేసుకొని మనకి నచ్చిన బొమ్మలన్నీ చేసుకుంటూ ఉండవచ్చు. పిల్లలు ఖాళీగా ఉంటారు కాబట్టి సండే సాటర్డేస్ అలా ఫోన్ ఎక్కువ ఇవ్వకుండా మీ పిల్లలకి ఇలా మట్టి దొరికితే మట్టి, లేకపోతే క్లే దొరికితే క్లే యూజ్ చేసుకొని ఇలా బొమ్మలు నిదానంగా నేర్పించి అలవాటు చేయండి. చాలా గుడ్ హ్యాబిట్. వాళ్ళంతటి వాళ్ళు తయారు చేయడం నేర్చుకుంటారు కాబట్టి ఈజీగా నేర్చుకుంటారు. అయితే ఈలోపు మీకు బోర్ కొట్టకుండా నేను ఒక మంచి స్టోరీ చెప్తాను, వినుకుంటా మీరు ఈ క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు. స్టోరీ చెప్పడమే కాదు, లాస్ట్లో క్వశ్చన్ కూడా ఉంటుంది. దానికి మీరు డెఫినెట్గా ఆన్సర్ చేయాలి. ఓకేనా పిల్లలు? రెడీగా స్టార్ట్ చేయనా స్టోరీ? ఓకే. రంగాపురం అనే గ్రామంలో వీరయ్య అనే ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను పక్కన ఉన్న అడవిలో కట్టెలు కొట్టి పక్కన ఉన్న గ్రామానికి అమ్ముకొని ఇంటికి వెళ్ళేవాడు. వీరయ్య వెళ్ళే దారిలో ఒక చిన్న ఏరు ఉంది. రోజు ఆ ఏరు నుండి నడుచుకుంటూ వచ్చేవాడు. అలాగే ఒకరోజు నడుచుకుంటూ వస్తుండగా ఆయనకు ఇసుకలో ఒక వస్తువు మెరుస్తూ ఉండడం గమనించాడు. దాన్ని చేతిలోకి తీసుకొని కొంతసేపు నడుస్తూ ఉన్నాడు. అతనికి పక్క గ్రామంలో ఉన్న వజ్రాల వ్యాపారి కనిపించాడు. ఆ రాయిని అతనికి చూపించి, ఈ రాయి అంత మంచిది కాదు, అయితే నేను కొంటాను, నీవు 20 వరహాలు ఇస్తాను అన్నాడు. ఆ రాయి మంచిది కాదు, అయితే 20 వరహాలు ఇస్తాను అంటున్నాడు అంటే కాస్త కూస్తో ఆ రాయి అతనికి పనికి వస్తుంది అని భావించి, కాదండి 50 వరహాలు అయితే ఇస్తాను అన్నాడు. ఏమిటి, ఈ రాయికి 50 వరహాలు ఇవ్వను, కానీ 30 వరహాలు ఇస్తాను అన్నాడు. కుదరదంటే కుదరదు, నేను 50 వరహాలకు ఒక్క వరహ తగ్గినా అమ్మను అన్నాడు. సరే, నీవు కనుక 45 వరహాలకి ఇస్తాను అన్నాడు. వీరయ్య ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి అతను ఇస్తాడని భావించి, ఆ మార్గం గుండా ఇంకా ఎవ్వరూ రావడం లేదు కనుక, ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, నేను మాత్రం వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని వెళ్ళాడు. వీరయ్య ఆ రాయిని ఇప్పుడే 200కు అమ్మాను అని వర్తకుడితో చెప్పాడు. ఒరేయ్ పిచ్చివాడా, ఇది 500 వరహాలు చేసే వజ్రం, 300 నష్టపోయావుగా అన్నాడు. అప్పుడు వీరయ్య, అయ్యా, నేను ముందు మీకు 50 వరహాలు అడిగాను, కానీ మీరు 40 అన్నారు. 10 వరహాల కోసం మీరు దాన్ని కొనుక్కోలేదు. మీరు మూర్ఖులా? 200 వరహాలు అమ్మిన నేను మూర్ఖుడినా అని తన ఇంటికి తాను చేరుకున్నాడు. దీన్ని బట్టి ఎవరు మూర్ఖులో అర్థమైందా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.